పేద ప్రజల ఆశాజ్యోతి, సంక్షేమ విప్లవాజ్యుడు, సంక్షేమాంధ్ర రథసారథి జగన్మోహనుడు ఆకాశం నుంచి పొన్నూరు వీధిలోకి వచ్చారు. వారికి ఘన స్వాగతం పలుకుదాం. ఎన్ని కుట్రలు చేసినా, వారిని మట్టు పెట్టాలని ప్రయత్నం చేసిన పేద ప్రజల ఆరాధ్య దైవాన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఈ పొన్నూరు ప్రజ వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. మీరు వంగి వచ్చారుగా. మనందరం ఎదురు చూస్తున్న జన ఉదయ నేత, సంక్షేమ రథసారథి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు. మనందరం ఏదైతే ఎదురు చూస్తా ఉన్నామో, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక బలమైన పునాదుల సంక్షేమం ద్వారా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు ఈరోజు సంక్షేమం అందుకొని ఒక ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకొని ఇవాళ ఎన్నో కుటుంబాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమం మీద ఆధారపడి ఇవాళ ప్రతి ఒక్కల కుటుంబం ఇవాళ బలోపేతమై వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకొని మంచి ఆరోగ్యవంతులై ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా పారదర్శకంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క పథకం అయినా సరే ఇవాళ చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా లేని పరిస్థితి. నేను మీ అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు, బలమైన పునాదులు వేసుకుంటూ వెళ్తా ఉన్నారు. రానున్న దశాబ్దంలో మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యావత్ భారతదేశంలో ఉన్నత స్థాయిలో నంబర్ 1 స్థాయిలో ఉండబోతా ఉన్నది అనేది స్పష్టంగా ఈ రోజులు వేస్తున్న పునాదులే దీనికి ఆధారం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పినట్లుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో పేద గుండెకు ప్రతి పథకం పంపిందుల గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిందురా. జెండలు జత కట్టడమే నీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిన పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్లో ఎప్పుడు చూడని అభివృద్ధి జరుగుతా ఉంది. పోతే బెటర్.
మున్నూర్